మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు కూడా ఒక బ్యారెల్ చమురు ధర $73 ఉండేది. ఈరోజు అది $80 అయిపోయింది. అండ్ యుద్ధం నెల రోజులు కనుక కొనసాగితే అది $150కు చేరుకునే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం మనకు అసలు కంగారేమీ లేదు. మన ఆయిల్ రిఫైనరీస్ దగ్గర చాలానే చమురు నిల్వలున్నాయి. గవర్నమెంట్ దగ్గర అయితే 74 రోజులు సరిపడా చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతానికి ఇమీడియట్గా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పి భారత ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఇరాన్ కంట్రోల్లో ఉందో అది కంప్లీట్గా మూసేశారనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర నుంచే ఓవరాల్గా 50% చమురు భారతదేశానికి వస్తుంది. అంతేకాదు 60% LNG కూడా అక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ట్రేడ్లో దాదాపు 1/3 ఈ ప్రాంతం నుంచే వస్తుందన్నమాట. మొత్తానికి ఈ ప్రాంతం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేసామని చెప్పి కూడా ఇరాన్ చెప్తుంది. ఏవైతే అమెరికా UK ట్యాంకర్స్ని అవి పేల్చేసామని కూడా చెప్తుంది అనమాట. అంతేకాదు మనం చూస్తే కనుక ఇరాన్ తెలివిగా ఏదైతే ఆయిల్ రిజర్వ్స్ ఆయిల్ రిఫైనరీస్ ఉండే ప్రాంతాలు అటాక్ చేస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్లో మనం చూస్తే కనుక సౌదీ అరేబియాలో ఆరామ్కో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ అనమాట ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ ఇరాన్ అటాక్ చేస్తుంది. అంతేకాదు ఖతార్ కావచ్చు, UAE కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏదైతే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ప్రత్యేకంగా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇరాన్ ఇలా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఎక్కడి నుంచి అయితే ఆయిల్ సప్లై అవుతుందో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అది కనుక ఆగిపోతే ప్రపంచంలో ఒత్తిడి పెరుగుద్ది. దాంతో దారికి వస్తారు మిగతా దేశాలన్నీ కూడా. అమెరికా కావచ్చు, అమెరికా మిత్ర దేశాలు కావచ్చు, మిడిల్ ఈస్ట్లో అమెరికాకి సపోర్ట్ చేసిన దేశాలు కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం, ఆయిల్ సంక్షోభం ఇవన్నీ స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా దారికి వస్తారని ఇరాన్ భావిస్తుంది. అయితే ఇరాన్ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇదంతా పోరాటం చేయగలదనే దాని మీదే చర్చ జరుగుతుందన్నమాట. మరోపక్క ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికాని ప్రశ్నించే అవకాశం కూడా ఉందన్నమాట. మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ బయటికి రాలేదు, OPEC దేశాల నుంచి ఆయిల్ బయటికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో చమురు ఇంపోర్ట్ చేసుకున్న దేశాలు, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న దేశాలు ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. మొత్తానికి ఆయిల్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది, ఆయిల్ ప్రైస్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే మరో పక్క బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ యుద్ధం, ఇరాన్ పైన చేసే యుద్ధం 4-5 వారాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ 4-5 వారాలు యుద్ధం కంటిన్యూ అయితే కనుక ఆటోమేటిక్గా మిడిల్ ఈస్ట్లో ఇన్స్టెబిలిటీ పెరిగిపోద్ది. ఆల్రెడీ మనం చూసాం దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. దాదాపు 1000కి పైగా ఫ్లైట్స్, చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ అనమాట దుబాయ్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అలానే మిడిల్ ఈస్ట్లో చాలా కంట్రీస్ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశాయి. ఈ టైంలో అసలు బిజినెస్, ట్రేడ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇదే పరిస్థితి 4-5 వారాలు కొనసాగితే కనుక ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇరాన్ ఎంతకాలం పాటు మిడిల్ ఈస్ట్లో అనేక దేశాలపైన దాడులు చేయగలదు? దీని మీద ఇప్పుడు డిస్కషన్ మొత్తం జరుగుతుందన్నమాట. అయితే ఇరాన్ మాత్రం చర్చలకు నేను రాను, ఎటువంటి నెగోసియేషన్స్ నాకు అవసరం లేదు, నేను పోరాడే తీరుతానని చెప్పి ఇరాన్ చెప్తోంది.